హైదరాబాద్ ఎల్బీ నగర్ మన్సూరాబాద్ డివిజన్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక జడ్జెస్ కాలనీ ఫేజ్ 1లో కొలువై ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో శివయ్యకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్పారు నిర్వాహకులు. జడ్జెస్ కాలనీ ఫేజ్ 1లో కొలువైనటువంటి శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రతి శివరాత్రి అత్యంత గొప్పగా అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి రుద్రాభిషేకము, తర్వాత 6 గంటల నుంచి స్వయంగా భక్తులచే వారి చేతుల మీదుగా స్వహస్తములచే అభిషేక కార్యక్రమాలు నడుస్తాయి. సాయంత్రం 6 గంటలకి శివపార్వతుల కళ్యాణము, 9 గంటలకు శివపార్వతుల యొక్క పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఊరేగింపు అనంతరము హోమగుండం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తాము. ఆ తర్వాత లింగోద్భవంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. మరియు రేపు ఉదయం 6 గంటలకు రుద్రాభిషేకం మరియు మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో గత 4 సంవత్సరాల నుంచి దాదాపు 2000 మందికి అన్నదానం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ భక్తులందరూ కూడా కాలనీవాసులు భక్తులందరూ అత్యంత ఉత్సాహంగా పాల్గొని ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి మన జడ్జెస్ కాలనీ శివాలయంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి అభిషేకాలు చేయడం జరిగింది. ఈ రోజు 4 గంటల నుంచి స్టార్ట్ అయితే 5 గంటల వరకు దాకా అభిషేకాలు జరుగుతాయి. ఆ తర్వాత దేవుని లగ్గం, ఈరోజు లగ్గం అయిపోయిన తర్వాత ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు అయిపోయిన తర్వాత అగ్నిగుండాలుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్న వాళ్ళు కాలనీవాసులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. జడ్జెస్ కాలనీ ఫేజ్ 1 మన్సూరాబాద్ డివిజన్ లో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం నందు గత 4 సంవత్సరాల నుండి బ్రహ్మాండమైన పబ్లిక్ ఫ్లోతోని మేము రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాము. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుండి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. మళ్ళీ రాత్రి 2 గంటల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి 4 సంవత్సరాల నుండి ఇదే విధంగా మేము చేయించుకుంటున్నాము. కాబట్టి